నమస్తే అండి, నా పేరు అరుణ్. మీరందరూ క్షేమంగా ఇళ్లలో ఉన్నారనుకుంటున్నాను. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, అవసరం అయితేనే వెళ్ళండి, మాస్కులు వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. సరే, ఇవన్నీ అందరూ చెప్పేవే. అయితే 2-3 రోజుల నుంచి టీవీల్లో ఒక ఆయన మల్లిక్ అని ఏంటేంటో మాట్లాడి, అర్థం కాని విషయాలు మాట్లాడి, చెప్పేవాడికి ఛాన్స్ ఇవ్వకుండా చెత్త మాట్లాడతా జనాల్ని కన్ఫ్యూజ్ చేసి, ఎందుకు ఇదంతా అవసరమా? టీవీ ఇంటర్వ్యూ చేసేవాడు ఐసీఎంఆర్లో పనిచేసే సైంటిస్ట్ను, సిసిఎంబి డైరెక్టర్ను, ఆ వైరల్ జీనోమ్ స్టడీ చేసిన వాళ్ళు, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఎవడో ఏదో మాట్లాడి చెత్త మాట్లాడేవాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి ఏంటండి ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు జనాలందరూ భయపడి ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఎవరన్నా తీసుకొచ్చి ఏదో అయిపోతుంది, ఏదో ఎందుకు ఇవన్నీ? అసలు అసలు బుర్ర ఉందా? బుర్ర పెట్టి ఆలోచించండి. అర్థం కాని సబ్జెక్ట్ మాట్లాడతారు. అదే ఎవడో చట్నీ చేశాడు, పచ్చడి చేశాడు, అది ఏమే బుర్ర ఉంది అసలు? మీ ఎప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాల్లో ఇంత పెద్ద టెక్నాలజీ వాడి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ల్యాబుల్లో స్టడీ చేయింది ఎవడో గొట్టంగడి స్టడీ చేశాడా? ఆకులు పిసి రోజు ఆకులకి తింటుంది. తోటకూర తింటున్నాం, గోంగూర తింటున్నాం, పచ్చడి కూర తింటున్నాం, చుక్క కూర, ఆ కూర, ఈ కూర, అన్నీ తినేది, రోజు తినేది అదే. మళ్ళీ మిక్సీ చేసి తింటే తగ్గిపోద్ది. ఎలా తగ్గుతుంది? ఏముంది అందులో? వైరస్ని చంపేది యాంటీవైరస్ సబ్స్టెన్స్ ఏముంది? ఇదేనికి పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది తెచ్చి మళ్ళీ ఏదో చట్నీ చేసి అందరికి పెట్టేసి బుర్రపెట్టి ఆలోచించండి. వైరస్ బాడీలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. అసలు ఇన్ఫెక్షన్ అంటే తెలియట్లేదు. ఎలా కాజ్ చేస్తుంది ఇన్ఫెక్షన్? బాడీలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. నీకు వైరస్ వెళ్ళి ఆ సెల్ మీద ఉన్న రిసెప్టార్కి బైండ్ అయ్యి ఆ సెల్ లోపలికి వెళ్ళి లోపల రెప్లికేట్ అయ్యి అది వెరియాన్స్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటకు వచ్చి నైబరింగ్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసి ఈలో ఇమ్యూన్ సిస్టమ్ దాడి మీద దాడి చేసి పెద్ద ప్రొసీజరు. ఎవరికి తెలియదు. సైంటిస్టులకి అలాగే తెలుస్తుంది. ఏమన్నా తీసుకొచ్చి నువ్వు నీ అభిప్రాయం ఏంటి? నువ్వు ఏమనుకుంటాడు? అడిగి ఏం తెలుసు? ఏం తెలుస్తుంది? ఎలాగ తెలుస్తుంది? మల్లిక్కి చెప్పాడు. మల్లిక్ చెప్తే ఏంటి? నువ్వు ఎవరు మల్లిక్ చెప్తే మల్లిక్ చెప్తే ఏమన్నా సైంటిఫిక్ పేపర్ పబ్లిష్ చేశారా? ఎలాగని? ఎందుకంటే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఎందుకు రన్ చేస్తున్నారు? ఇన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇంత సైన్స్ చెప్పి అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎందుకు న్యూటోనియన్ ఫిజిక్స్ ఎందుకు చెప్తారు? ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. నేను అలా కాదు, నా భూమి బల్లపరుపుగా ఉంది, నేను అలా అనుకుంటున్నాను, ఏడకాలని నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నేను బుర్ర పెట్టి ఆలోచించండి. ఏంటి ఎవరినెవరన్నా పిలిచి ఏదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి డాక్టర్ గారిని L452R మ్యూటేషన్కి సంబంధించిన క్లినికల్ సిగ్నిఫికెన్స్ చెప్పు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో ఎవరు చెప్పలేదు. ఒక మ్యాథమెటికల్ హైపోథిసిస్, మ్యాథమెటికల్ మోడలింగ్ స్టడీస్లో దాని బైండింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రోటీన్ మాలిక్యూల్కి ఈ రిసెప్టార్కి, స్పైక్ ప్రోటీన్కి రిసెప్టార్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉండొచ్చేమో అని ప్రొటెక్ట్ చేశారు. డాక్టర్కి ఎలా నువ్వు క్లినికల్ సిగ్నిఫికెన్స్ చెప్పు, ఎలా చెప్తారు? ఏం అడుగుతున్నావు నువ్వు ఎవరినేం అడుగుతున్నావు? బుర్ర ఉంది అసలు? ఈ జనాలకి తెలియదు. అవన్నీ 4 మ్యుటేషన్స్ ఉన్నాయి. క్లినికల్ సిగ్నిఫికెన్స్ తెలుసు. అంతా స్టడీ చేయలేదు, స్టడీ చేస్తున్నారు. ఎన్ని అమైనో యాసిడ్స్ కూడా ఉంది స్పైక్ ప్రోటీన్.
ఆ B1.617.2 వేరియంట్, డెల్టా వేరియంట్ అంటే దాని స్పైక్ ప్రోటీన్, ఏ ప్రోటీన్ అయితే మన సెల్స్ మీద ఉన్న ACE2 రిసెప్టార్కి బైండ్ అయ్యి లోపలికి వెళ్తుందో ఆ స్పైక్ ప్రోటీన్ మీద ఉన్న ఆ ఎమినో యాసిడ్స్లో కొన్ని ఎమినో యాసిడ్స్ ఉన్న ఎమినో యాసిడ్స్ వేరే ఎమినో యాసిడ్స్ లాగా, అంటే వాటి కోడాన్స్ మ్యూటేషన్ జరిగి మన సెల్ మెకానిజము ఆ ఎమినో యాసిడ్ బదులు ఇంకొక ఎమినో యాసిడ్ని అక్కడ ప్రోటీన్లో ఇన్కార్పొరేట్ చేస్తుంది. అది మ్యూటేషన్. అంటే ఆ చైన్లో ఉన్న కొన్ని అమినో యాసిడ్స్ ఉండాల్సినవి కాకుండా వేరే వస్తాయి. దానివల్ల ఈ స్పైక్ ప్రోటీను ఈ రిసెప్టారు బైండింగ్ స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల జరిగే ప్రాసెస్లో కొంత ఆల్టరేషన్ జరగడం కానీ కాజ్ చేస్తుంది. దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ రేట్ పెరగటమో తగ్గటమో, కొన్ని మ్యుటేషన్స్ వల్ల ఈ వైరస్ డెడ్ అయిపోద్ది, దద్దమ్మలాగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవి చెప్పట్లేదు ఎవడో. ఏంటంటే నాకు 2-3 మ్యుటేషన్ లేదో చెప్పుకోవచ్చు. ఈ క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల పిల్లలకి ఎక్కువైపోద్ది, వాళ్ళు చచ్చిపోతారు, ఎవడా నువ్వు చెప్పడానికి? అసలు ఎపిడెమిక్ యాక్ట్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఎవడిచ్చాడు నీకు పర్మిషను? ఎందుకు పిలుస్తున్నారే ఇలాంటి వాళ్ళని, చదువుకునే వాళ్ళందరినీ షోలకి అడిగి? బుర్ర ఉందా మీకు అసలు? 4 types ఆఫ్ మ్యుటేషన్స్ ఉన్నాయి. D614G, E484Q, L452R, P681R. ఇందులో ఫస్ట్ ఆల్ఫాబెట్, సెకండ్ ఆల్ఫాబెట్. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఒక ఎమినో యాసిడ్, అది దేనిగా మారింది అన్నది లాస్ట్ ఆల్ఫాబెట్. మీరు చూసుకోండి, వెళ్ళి ఓపెన్ చేయండి, నెట్ ఓపెన్ చేసి చూడండి. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం మెసేజ్ కన్వే చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి పిలవండి. సైన్స్ మాట్లాడటానికి ఎవరికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నువ్వు 10th క్లాస్ పాస్ అయితే చాలు. నువ్వు పాస్ అయిపోయినా కూడా అవ్వకపోయినా కూడా నువ్వు సైన్స్, ఎస్టాబ్లిష్డ్ సైన్స్ చెప్పడానికి నువ్వు చెప్పొచ్చు. నువ్వు ఎస్టాబ్లిష్డ్ సైన్స్ కానిది చెప్పడానికి కుదరదు. నువ్వు గ్రావిటీ ఉంది, కానీ గ్రావిటీ లేదు, ఏదో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, లేకపోతే ఏదో పైనుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నొక్కుతుంది భూమి మీదకి, అలాంటివి చెప్పడానికి వీలు లేదు. నువ్వు ఉన్న సైన్స్ని చెప్పచ్చు, ఏం చదువుకోపోయినా చెప్పచ్చు. జనాలను భయపెడతాం చేయకూడదు. క్లినికల్ సిగ్నిఫికెన్స్, నీకు ఎందుకు క్లినికల్ సిగ్నిఫికెన్స్? డాక్టర్ గారు చెప్తారు క్లినికల్ సిగ్నిఫికెన్స్, ఆయనకు కూడా తెలియదు, ICMR వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలియకపోవచ్చు, రీసెర్చ్ చేసి చెప్తారు. నువ్వు ఆగవే అప్పటిదాకా. ఎందుకు ఇప్పటి నుంచే జనాలను బెదరగొట్టేసి ఏదో అదే ఏంటో ఉపద్రవం ముంచుకొచ్చేస్తుంది. మందు తయారు, చట్నీ మొక్కల్లో నుంచి మందు తయారు చేశారు. అసలు మొక్కల్లో బోల్డ్ కాంపౌండ్స్ ఉంటాయి, లక్షలాది కాంపౌండ్స్ ఉంటాయి. నువ్వు మొక్క తీసుకొచ్చి రసం పిండి నువ్వు నోట్లో వేసుకుంటే ఏం తగ్గదు. తగ్గితే అంత ఈజీ తగ్గిపోయింది. అది పెద్ద సైన్సా? మీరు ఔషధ మొక్కలు పెంచే ఆ తోటల్లోకి వెళ్తే బోల్డ్ మొక్కలు ఉంటాయి, తీసుకురా 10-15 చట్నీ చేసి తిను, తగ్గిపోద్ది అనుకుంటున్నావు. తగ్గదు. తగ్గితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎన్ని వేల కోట్లు, ఇంతమంది ఇప్పుడు సైంటిస్టులు ఇవన్నీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏది పడితే అది పిసికి చట్నీ చేసి ఇంకా బ్లంట్గా మాట్లాడాల్సి వస్తుందండి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు పిలుస్తున్నారు? మీ న్యూస్ స్టూడియోలకి సగం నాలెడ్జ్ గారిని పిలిచి ఏం మాట్లాడిద్దాము? ఇది ఎక్స్ట్రీమ్గా మాట్లాడతారు. ఎందుకు చెప్తారు వైరాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ICMR వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందా? వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి లేదా? వాళ్ళు యాక్సెస్ చేసుకోమని ఎందుకు చెప్తున్నారు? ఇలా ప్రజల్ని భయపెట్టి ఏదో నేను వంటింట్లో ముందు కరోనాకి ముందు తయారు చేసాను. నువ్వు వంటింట్లో వస్తువులన్నీ తిన్నావు ఎప్పటి నుంచో, సంవత్సరం నుంచి తింటున్నావు. ఉప్పు తింటున్నావు, పసుపు తింటున్నావు, కారం తింటున్నావు, అల్లుల్లిపాయ తింటున్నావు, నిమ్మకాయ తింటున్నావు, దాల్చిన చెక్క తింటున్నావు, ఆవాలు తింటున్నావు, మెంతులు తింటున్నావు, అంటే లవంగాలు తింటున్నావు, యాలక్కాయలు తింటున్నావు, మరాఠీ మొగ్గ తింటున్నావు, బిర్యానీలో వేసుకొని బిర్యానీ ఆకు తింటున్నావు. అది ఏం తగ్గిందా? తగ్గలేదు కదా.
ఎందుకు ఇలా కన్విన్స్ చేస్తున్నారు? జిల్లేడు మొక్క ఎవడన్నా కంట్లో వేసుకుంటాడా? కళ్ళు బాబు టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే జిల్లేడు మొక్కని ఏ జంతువు తిందాం, వాడు పెట్టు కావాలండి పెట్టు, ఏ జంతువు తిందాం. దానికి పాలు, అందులో టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. వెళ్ళి గూగుల్ ఎత్తుక్కో, ఉందెందుకు ఫోన్లో సొల్లు కార్యక్రమాలు ఇవి చూడటానికి వెళ్ళి ఎత్తుకు, అందులో ఉంటుంది ఏమి మొక్కలు ఏమున్నాయో దాని టాక్సానమీ, దాని క్లాసు, దాని డివిజను, దాని డొమైను, దాని స్పీసీస్, దాని స్పీసీస్, దాని ర్యాంకు, దాని ఫైలం అన్నీ ఉంటాయి. చదువు వెళ్ళి జిల్లేడు మొక్క బేసి రసం వెళ్ళి తీసేది, మామిడికాయ మొక్క రసం ఏంటండి? చెప్పేవాళ్ళు వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు. మనం అన్నీ నమ్మేయకూడదు. మందుల కంపెనీలు మోసం, నాకు తెలిసి వాళ్ళు బిజినెస్ చేస్తారు, మెడిసిన్ తయారు చేస్తారు. నీకు ఇప్పుడే ఫ్రీగా తయారు చేయాలా? రీసెర్చ్ చేయగలుగుతారు. నువ్వు ఇంట్లో ఉండమంటివి ఉన్నావా? ఎందుకు బయట తిరుగుతున్నావు? బయట తిరుగుతావు. ఇదే కాదు, ఏదో వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, మలేరియా వస్తుంది. మందులు వేసుకోవాలిగా, నీకు ఎవడో ఒకటి అమ్మాలి కదా. నేను ఆవాలు విసుగుదా, మెంతులు విసుగుదా, తగ్గవా బావు చేస్తావు. చెప్పేది ఏంటండి? ఊరికే ఏదో వచ్చింది న్యూస్లో తీసుకొచ్చేసి ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత 140 కోట్ల మంది జనానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్కి తెలియని విషయం ఎవడవో తెలిసిందంట. వీడిని చూచి న్యూస్ ఛానల్ కూర్చోబెట్టి ఏంటి చెప్తున్నాడు. ఏమన్నా అది బుర్రన్నా మీకు? వెళ్ళండి సీసీఎంబీ డైరెక్టర్ గారు, వెళ్ళండి ఆయన అడగండి, ఆయన చెప్తాడు. ఆయన పెద్ద ప్రొఫెషనల్, ఆయన పెద్ద సైంటిస్టు, ఆయన బోల్డ్ అని రీసెర్చ్ చేసి ఉంటాడు. నువ్వు చూసావా అసలు వైరస్ని ఎప్పుడన్నా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసావా? బుర్ర ఉందా అసలు నీకు? ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడద్దు, అనవసరమైన వాళ్ళు మాట్లాడద్దు. ముందు తయారు చేశాడు, ఎవరో ముందు తయారు చేశాడు, టెస్ట్కి పంపించి. ఎందుకు పంపించాలి టెస్ట్కి? ఏంటి రేషనల్ ఏంటి? నువ్వు తయారయ్యేటానికి రేషనాలిటీ ఏంటి? ఏముంది రేషనల్? ఏదో రేషనాలిటీ, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫార్మా కంపెనీ వాళ్ళు మందులు తయారు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర పెద్ద డేటాబేస్ ఉంటుంది. వాళ్ళ లక్షల కొద్ది కాంపౌండ్స్ నీ పాటికే వాళ్ళు స్క్రీన్ చేసి ఉంటారు. ఇంక నీ స్క్రీనింగ్ అంటే నేను చూడే ఇల్లు ఉంటుంది, కెమికల్ కాంపౌండ్ స్క్రీనింగ్ ఉంటుంది. ఏమి చేయకుండా ఏదో అల్లం బెల్లం గోళీ చేస్తాను. అల్లం బెల్లం గోళీ ఎప్పటి నుంచి తిన్నాక ఏం తగ్గినాయి? అల్లం బెల్లం గోళీకి చెప్పు, ఏం తగ్గినాయి? ఏం తగ్గవు. జిల్లేడు మొక్కకి, మారేడు మొక్కకి, ఈగురికి పచ్చడి చేసి తిండి ఏం తగ్గింది? ఏముంది అందులో తగ్గించేది? యాంటీవైరల్ సబ్స్టెన్స్ కాకుండా ప్యూర్ యాంటీవైరల్ అయితే తగ్గట్లేదు, గ్యారంటీగా పనిచేస్తుంది. రెమిడేసివిర్ యాంటీవైరల్ ఇన్విట్రోలో వైరస్ని చంపుతుంది. అందుకని దానికి పర్మిషన్ ఇచ్చారు. ఉత్తుని ఇచ్చారా? దొరలేదనుకుంటున్నావు ఇచ్చినోడికి. అది వైరస్ని చంపుతుంది కాబట్టి దాని పర్మిషన్ ఇచ్చారు. మీ డిబేట్కి ఎవరన్నా పిలిచినప్పుడు క్వాలిఫైడ్ వాళ్ళని పిలవండి, లేకపోతే నన్ను పిలవండి, నేను మాట్లాడతాను. నేను క్వాలిఫైడ్ కాదు, నేను 10th క్లాసే చదువుకున్నా, నాకేం రాదు. నేను చెప్తాను పిలవండి, ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో ఏంటో, ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది. పిచ్చోళ్ళ మిగతా వాళ్ళందరికీ తెలియంది మీకు తెలిసిందే. ఏం తెలిసిందే? ఏం మాట్లాడుతున్నారు? బుర్ర అసలు తప్పండి. అలా ఇప్పుడు ఇంటర్నేషనల్గా జరుగుతున్న సైంటిఫిక్ ఎఫర్ట్ని అండర్మైన్ చేసి ఎవరినో తీసుకొచ్చి మీరు ఏదో బూచిని చూపించి అది చేయడం కరెక్ట్ కాదు. నేను సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తున్నాను. బట్ ఎపిడమిక్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది, కర్ఫ్యూ ఉంది, లాక్డౌన్ ఉంది, ఇవన్నీ ఉంటే మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరినో అసందర్భంగా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడిందారా? ఎందుకు తీసుకొస్తున్నారు? చెప్పండి. అలా చేయకూడదు.
ఏమో ఫోన్ చేయండి, ఐసీఎంఆర్ ఫోన్ చేయండి. పెద్ద నెట్వర్క్ ఉంటుంది, బోళ్ళంత మంది ప్రొఫెషనల్స్ అంటే మీద ఫీల్డ్లో మీడియాలో. ఫోన్ చేయండి, ఐసీఎంఆర్ ఫోన్ చేయండి, ఆయన అడగండి, చెప్తాడు. ఏసీఎంఐ డైరెక్టర్ గారికి ఫోన్ చేయండి. వాళ్ళు చెప్పకూడదా? వాళ్ళు పనికిరారా? ఎవడో ఏదో ఎటు మాత్రం మాట్లాడేవాడిని తీసుకొచ్చి ఆడితో మాట్లాడించాలా? వైరస్ మ్యూటేట్ అవుతుంది, దాని క్వాలిటీ అండి అది. వైరసే కాదు, మనం కూడా మ్యూటేట్ అవుతాం. మనలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కూడా మ్యూటేట్ అవుతాం. ఇంకా కనపడదు మన భారీ పర్సనాలిటీ, మన జెనెటిక్ మెటీరియల్ చాలా అసలు బిలియన్స్ ఆఫ్ బేస్ పేర్స్ ఉంటుంది. వైరస్ ఎంత ఉంటుంది? 25 కిలో బేస్ పేర్స్ ఎంత ఉంటుంది? మ్యూటేషన్ అవుతుంది. కొద్దిగా ఇన్ఫెక్టివ్ వేరియంట్స్ వస్తే, డిఫెక్టివ్ వేరియంట్స్ వస్తాయి, దత్తమ్మ వేరియంట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఊరికే తీసుకొచ్చి బూచిలాగా ఆయన మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాడు, మళ్ళీ ఆయుర్వేదం అంటున్నాడు. ఏం ఆయుర్వేదం ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది మందు కాదని చెప్పారు. మందని చెప్పడానికి ఎలాగవుతుంది? క్యూర్ చేయట్లేదు కదా, నువ్వు ఎలాగా క్యూర్ చేస్తుందని చెప్తారు? ఆయుర్వేదం ఒక సప్లిమెంటరీ లైఫ్ స్టైల్ కాంప్లిమెంటరీ మెడిసిన్ కింద పనిచేస్తుంది తప్ప మీకు పనిచేస్తుంది అంటే దాని కింద వాడుతున్నారు. దేనికి పనిచేస్తుంది ఎవడో తెలియదు. ఏది ఎక్కడుంది సైంటిఫిక్ ఆర్టికల్ చూపించండి. నేను నాకు కూడా చూపించండి, నాకేం తెలియదు, నేనేం చదువుకోలేదు. నాకు సైంటిఫిక్ ఆర్టికల్ చూపించండి, ఫలానా ప్రిపరేషన్ ఫలానా రోగాన్ని తగ్గిస్తుంది చూపించండి. సైంటిఫిక్ ఆర్టికల్ చూపించండి. మరి ఏదో నువ్వు పబ్లిష్ చేసి నువ్వు చెప్పి ఆనందయ్య ఆనందయ్య చెప్తున్నాడు, ఆనందయ్య మందుకి తగ్గుతుందని ఆనందయ్య చెప్పగా ఎవడ చెప్తాడండి? ఆయనే చెబుతాడు తగ్గుతుందని. టెస్ట్ చేశారంటే ఎలా చేస్తారు టెస్ట్? ఏంటి రేషనాలిటీ ఏంటి? ఇంకో వైరస్ ఎక్కడ ఉంది అసలు? ఆయుర్వేదంలో వైరస్ ఉందా? ఏమో నాకు ఎక్కడ కనపడలేదు. మీకు కనబడి చూపించండి. ఇప్పుడు నాకు తెలియదు కదా, నిన్న అలా చదువుకున్న వాడైతే ఏదో ఆయుర్వేదంలో లేకపోతే ఇంకో టెక్స్ట్లో ఎక్కడో చదివి ఏదో ఎక్కడ ఉందని చెప్పి నాలాంటి వాళ్ళకి ఎవరు చెప్తారండి? మీరు చెప్పాలి. వైరస్ ఎక్కడుందో, బ్యాక్టీరియా ఎక్కడుందో, ప్రోటోజో ఎక్కడుందో, పారాసైట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించి ఇదిగో ఇక్కడ ఉంది, దీనికి ఇది పనిచేస్తుంది రేషనాలిటీ. అక్కడ ఏదైనా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. గ్రావిటీని కనుక్కున్నాడు, గ్రావిటీ గురించి కనుక్కున్నాడు అంటే యాపిల్ కింద పైకిందికి వెళ్ళట్లే, కిందకి పడుతుంది అన్న క్వశ్చన్ లాజికల్ బేస్ పాయింట్ ఫర్ ఇన్వెన్షన్ ఆఫ్ థియరీ ఆఫ్ గ్రావిటీ. ఏదో ఉండాలి కదా, ఏవి లేకుండా ఓకే ఈ ర్యాండమ్గా 4 ఆకులు పిసిగిదాం, పచ్చడి చేసి తగ్గిపోతుంది. ఎలా అసలు ఈ వైరస్కి మనకి కూడా సీక్వెన్సింగ్ చేసిన వాళ్ళు చెప్తే తప్ప దాని గురించి తెలియదు. ఇక్కడ నాకు తెలిసి ఫస్ట్ గ్రూప్ ఎవరైతే సీక్వెన్స్ చేశారో వాళ్ళు చెప్పిన తర్వాత అందరికీ తెలిసింది. కానీ అదర్వైజ్ యూ వోంట్ నో. సైంటిస్ట్ ఆ జెనెటిక్ సీక్వెన్సింగ్ చేసాకే చెప్తారు అది ఏంటో అసలు. కరోనా వైరస్, ఎడినో వైరస్, ఇంకో వైరస్ నీకు ఎలా తెలుస్తుందా? చూసావా మైక్రోస్కోప్లో? అసలు మైక్రోస్కోప్ చూసావా అసలు? ముందు జనాల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. జనాలు పాపం బయటికి వెళ్దాక భయం వేసి చాలామంది మా చుట్టాలు చాలామంది చచ్చిపోయారు. స్టీమ్ పీల్చారు, ఇవి అన్నీ చేసి కూడా చచ్చిపోయారు. ఏమంటే ఏమన్నా బుర్ర పెట్టి ఆలోచించండి. ఊరికే ఎవరో వచ్చి ఏదో ఊరికి గొడవ మాట్లాడి వెళ్ళిపోతే టీవీలో వస్తాడు ఏదో పాపులారిటీ, నేనేదో సెలబ్రిటీ లాగా టీవీలో కనబడుతున్నాను అని తప్ప ఏమీ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఆ ఫీల్డ్లో సబ్జెక్ట్ ఉండాలి. బేసిక్ సైన్స్ మాట్లాడదాకా ఎవరికి సబ్జెక్ట్ అవసరం లేదు. కానీ అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే అది ఎవరికి తెలియదు. ఇప్పుడు బేసిక్ సైన్స్ కాదుగా. కరోనా వైరస్ జెనెటిక్ స్టడీస్ బేసిక్ సైన్స్ కాదు, ఎందుకంటే ఇది ఎక్స్పర్ట్ స్టడీస్. ఎవడో తెలియదు, కొంతమందికి తెలుసు. వాళ్ళని పిలవండి, సిసిఎంబి డైరెక్టర్ గారినో లేకపోతే ఐసీఎంఆర్లో ఎక్స్పర్ట్ను, గొట్టం గాడిని గోంగూర గాడిని తీసుకొచ్చి
జనాల్ని బెదరగొట్టేసి కరెక్ట్ కాదండి అది. థ్యాంక్ యూ.